నమస్తే సార్. హలో శ్రీత. ఈరోజు కేరళ, అస్సాం, తమిళనాడు, బెంగాల్, పుడుచేరిలో ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. తమిళనాడు మరియు బెంగాల్ రిజల్ట్స్పై చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఈ స్టేట్ ఎలక్షన్స్ ఇండియా పాలిటిక్స్లో ఎంత ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటున్నారు? మొదటిది శ్రీత, ఎన్నికల ఫలితాలు తేలే రోజున మనకు అర్థమవుతుంది ప్రజాస్వామ్యంలో ఎంత బలం ఉందో అని. రకరకాల ఊహాగానాలు చేస్తాం, ప్రజలు ఏదో నిమిత్త మాత్రులుగా అనుకుంటాం. కానీ బ్యాలెట్ పత్రాలు తెరిచి, లేకపోతే బ్యాలెట్ ఈవీఎంస్ తెరిచి ఎవరి కోట్లలో పడ్డా, ఎవరు నెగ్గుతున్నారు, ఎవరి పక్కగా ప్రజలు మొగ్గారు, ఎవరికి మద్దతు చూపెట్టారనేది మనకు అర్థమైనప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ఔన్నత్యం మనకు అర్థమవుతుంది. అద్భుతాలు జరగవచ్చని చెప్పని. బెంగాల్లో ఒక 25-30 ఏళ్ల పాటు సిపిఎం రాజ్యం వెళ్ళింది. మమతా బెనర్జీ చాలా కష్టపడి సిపిఎంని అధికారం నుంచి పంపించగలిగింది. 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. కానీ ఈవేళ ఓడల బళ్ళు ఓడలైనాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అంచనాల ప్రకారం ఇవన్నీ లీడ్సే, ఫలితాలు నిర్ధారణ కాలేదు, కానీ సుమారుగా అదే రావచ్చు బహుశా. మరి 90కి పైగా తృణమూల్ కాంగ్రెస్కి వస్తే దాదాపు 200 దగ్గర 196 ఎంతో 190 పైన బీజేపీకి వస్తున్నాయి అంటున్నారు. అంటే మౌలికంగా బీజేపీ వాదాన్ని బలపరిచారు ప్రజలు అక్కడ. ప్రధానంగా ఏమిటి, బీజేపీ ఇవాళ దేశంలో వివిధ రాష్ట్రాల్లో బీజేపీ బ్రాండ్ ఏమిటి, శాంతి భద్రతలను కాపాడుతాము, సమాజంలో సుస్థిరత్వాన్ని తీసుకొస్తాము, మౌలిక సదుపాయాల కల్పన చేస్తాము, పెట్టుబడులు పెడతాము, ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహిస్తాము, ప్రభుత్వ పెట్టుబడి కాకుండా ప్రైవేట్ పెట్టుబడులు తీసుకొస్తాము. ప్రధానంగా ఆర్థిక అభివృద్ధి, తర్వాత ఆర్థిక క్రమశిక్షణ, ఫిస్కల్ ప్రుడెన్స్. బీజేపీ ఉన్న రాష్ట్రాల్లో ఉన్నంత మేరకు ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు. ఆ బ్రాండ్ ఇక్కడ కూడా ప్రజలు ఆమోదించడం కనిపిస్తుంది. బహుశా అది బెంగాల్కి మంచిది, ఎందుకంటే 30 ఏళ్ల పాటు సిపిఎం వాళ్ళ మార్కు రాజకీయంలో ఆర్థిక ప్రగతి, ప్రైవేటు పెట్టుబడులు, మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాల. టీఎంసీ వచ్చినప్పుడు చాలామంది ఆశపడ్డది ఏమిటంటే ఆ మార్క్సిస్టులకు ఉన్నటువంటి పిడివాదాన్ని వదిలేసి ఆర్థిక ప్రగతి మీద దృష్టి సారిస్తారని చెప్పాను. కానీ టీఎంసీ మార్క్సిస్ట్ పార్టీని ఇంటికి పంపించి వచ్చినా కూడా పూర్తిగా మార్క్సిస్ట్ పార్టీ పద్ధతుల్ని 100% అందిపుచ్చుకున్న పార్టీ టీఎంసీ అయింది. కాబట్టి నిజమైన మార్పు రాలా. అధికారంలో ఉన్న పార్టీ మారింది కానీ అధికారాన్ని నడిపే తీరు మారలా. బహుశా ఇప్పుడు అధికారాన్ని నడిపే తీరు కొంత మారే అవకాశం ఉంటుంది, ప్రజలకు నిజమైన ప్రత్యామ్నాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక అస్సాం కానీ లేకపోతే పాండిచ్చేరి కానీ అనుకున్న ఫలితాలు. అలాగే కేరళలో కూడా 2 సార్లు వరుసగా ఒక పార్టీ గెలవటం గత 60-70 ఏళ్లలో జరగల. మొట్టమొదటిసారిగా సిపిఎం నాయకత్వంలో ఉన్నటువంటి వామపక్ష కూటమి 2వ సారి అధికారంలోకి వచ్చింది. కాబట్టి 10 ఏళ్ల తర్వాత అధికారం మారుతుందని అందరూ అంచనా వేశారు. దానిలో పెద్ద ఆశ్చర్యం లేదు. అనుకున్నట్టుగానే అక్కడ ఈ యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అధికారంలోకి వస్తున్నారు. కేరళలో మంచిది ఏమిటంటే ఎవరు వచ్చినా కూడా పెద్దగా మౌలికంగా విధానాల్లో తేడా ఉండదు. ఉదాహరణకు స్థానిక ప్రభుత్వాలు బలంగా ఉంటాయి కేరళలో, అది ఒక్క రాష్ట్రంలోనే బలంగా ఉన్నాయి. ఏ పార్టీ వచ్చినా దాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళ పూర్తిగా మార్చే ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి కేరళలో మామూలు అనుకున్న రీతిలో జరుగుతుంది. దానివల్ల పెద్ద సమాజంలో గందరగోళం చెలరేగదు. అనూహ్యమైన ఫలితం, ఆశ్చర్యం కూడా కాదు, దిగ్భ్రాంతికరమైన ఫలితం ఏమన్నా ఉంటే తమిళనాడు. ఇప్పటిదాకా మన దేశ రాజకీయంలో ఏమనుకున్నామంటే 2 బలమైన పార్టీలు పాతుకుపోయినప్పుడు, ఆ పార్టీల్లో పొరపాట్లున్నా కూడా ఆర్థిక ప్రగతికి వాళ్ళు దోహదం చేస్తున్నప్పుడు, ఆ పార్టీల స్థానంలో ఇంకో పార్టీ 2 పార్టీలు ఇంటికి పంపించేసి ఇంకో పార్టీ అధికారంలో రావడం దాదాపు అసాధ్యము మన ఎన్నికల వ్యవస్థలో. ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అంటాం. ఇప్పటిదాకా అది రుజువైంది. ఒకటి 2 చోట్ల అధికారంలో వచ్చినప్పుడు కూడా ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఢిల్లీలో పతనం అయిపోయింది వివిధ కారణాల వల్ల. అలాగే పంజాబ్లో అకాలీదళ పతనం అయిపోయింది, ప్రజల మనసును తొలగిపోయింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజిత ఆంధ్రప్రదేశ్లో మరి జగన్ పార్టీ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పతనమైంది. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో అక్కడ దాన్ని తిరస్కరించారు. అంతేగాని 2 పార్టీలు బలంగా వీళ్ళు అనుకున్న చోట, అనుభవం ఉన్న పార్టీలు, పరిపాలనలో ఆరితేరిన పార్టీలు అయినప్పుడు, కాస్త గట్టి నాయకత్వం ఉన్నప్పుడు, ఉన్నంతలో మంచి పరిపాలన ఇచ్చారు అనుకున్నప్పుడు, తమిళనాడులో సంక్షేమ పథకాలు దేశంలో ఎవరికి తీసిపోయినందుకు అమలు చేస్తూ ఉన్నారు. అదే సమయం మౌలిక సదుపాయాల కల్పన కానీ, ఆర్థిక అభివృద్ధి, నూతన పెట్టుబడులు కానీ. తమిళనాడు ఇప్పుడు దేశంలో ఆటోమొబైల్ రంగం అంతా తమిళనాడులోనే ఉంది. అలాగే దేశంలో ఈ మధ్య ఐఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇలాంటివన్నీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా తమిళనాడులోనే ఉంది. గత సంవత్సరం తమిళనాడు ఆర్థిక ప్రగతి 11%, రియల్ ఎకనామిక్ గ్రోత్ 10.88%, 11%. అంటే అన్నిటా కూడా ఉన్నంతలో మంచి పరిపాలన ఉంటుంది. పరిపాలన యంత్రాంగం సమర్థంగా పనిచేస్తుందన్న పేరున్నది. ప్రభుత్వానికి మరీ చెడ్డ పేరు లేదు మన దేశం వరకు. అలాగే వెళ్ళిపోయినటువంటి గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏడీఎంకే కూడా పెద్ద చెడ్డ పేరు విపరీతంగా ఏం లేదు. మామూలు సరే రాజకీయమో, అవినీతి, ఎన్నికల డబ్బు ఖర్చు ఇవన్నీ ఉన్నాయి. కానీ అలాంటప్పుడు అనూహ్యంగా ఈ 2 పార్టీల్ని పక్కన పెట్టేసి ఒక కొత్త మొహం, బాగా ప్రజల్లో తెలిసిన మొహం అయినా కూడా ఒక నట చాతుర్యంతో ప్రజలను ఒప్పించిన మొహం, జనాకర్షణ ఉన్న మొహం, పెద్దగా సిద్ధాంత ప్రాతిపదిక ఏం లేకుండా
నెగ్గటం అనేది దిగ్భ్రాంతికరమైనది. ఒక రకంగా ఇది రాజకీయం ఉన్నది కొనసాగడం సాధ్యం కాదు, ప్రజలు ఎప్పుడైనా ఫలితాలను తారుమారు చేయొచ్చు, కొత్త ముఖాలని కొత్త పార్టీలు తీసుకురావచ్చు అన్నది మంచి సంకేతం. లేకపోతే ఏమవుతుందంటే పాతుకుపోయిన పార్టీలకి మేము తప్ప ఇంకోళ్ళు గతి లేదని చెప్పిన భావం ఉంటుంది. దాని నుంచి బయటపడడానికి ఇది మంచి అవకాశం. దాన్ని ఉపయోగించుకుంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో ఏ మార్పులు తేవాలి, ప్రజల్లో అసంతృప్తిని ఏ రకంగా తొలగించాలనే దాని మీద దృష్టి పెడితే అది మంచిది. కానీ ప్రమాద ఘంటిక కూడా ఉంది. ఏమిటి ప్రమాద ఘంటిక? ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతున్న ఉన్నంతలో కాస్త మంచి పరిపాలన ఉన్న రాష్ట్రంలో కూడా ప్రధాన పార్టీలని వేళ్ళునుకున్న పార్టీలను తిరస్కరించి కొత్త పార్టీకి పట్టం కట్టారంటే ప్రజల్లో క్షణాల్లో మార్పు రావాలన్న కోరిక కనిపిస్తుంది. పాత సినిమా ఒకటి ఉన్నది మనది, తెలుగులో వచ్చింది, ఒకే ఒక్కడు అనుకుంటాం. ఒక ఆయన ముఖ్యమంత్రి అయ్యి 24 గంటల్లో మొత్తం దేశాన్ని మొత్తం రాష్ట్రాన్ని మొత్తం మార్చేస్తాడు. ఇవి ఎక్కడ జరగదు అట్లా. అంటే ఈ సోషల్ మీడియా యుగంలో మన జీవితాల్లో అద్భుతాలు వెంటనే జరగాలని ప్రజలు కోరుకుంటుంటే కనిపిస్తుంది. ఆ వెంటనే జరగాలన్నటువంటి కాంక్షతో, ఆ తొందరపాటుతో, వెంటనే జరగలేదన్న అసంతృప్తితో కనుక ఎన్నికల్లో ఓట్లు వేయడానికి సిద్ధపడితే దేశంలో రాజకీయ అస్తిత్వం పెరిగే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఒక పక్కనేమో అవకాశం ఉంది, మరో పక్కన ప్రమాదం ఉన్నది. దీని నుంచి కొంచెం లోతుగా అధ్యయనం చేసి పాఠాలు నేర్చుకోవాలి. ఉదాహరణకి తమిళనాడులో మనకు అర్థమైన మేరకు, మనకు అంత వివరాలు తెలియవు, మైనారిటీలు, క్రైస్తవులు, ముస్లింలు దాదాపు అందరూ కూడా విజయ్కి ఓటేశారంటున్నారు ఆయన పార్టీకి. అట్లాగే దళితులు 20% దాదాపుగా తమిళనాడులో దళిత వర్గం ఉన్నారు, వారంతా వేశారంటున్నారు. ఇది వాస్తవమైనట్టయితే వేగంగా మా జీవితాల్లో మార్పు రావాలని ఆకాంక్ష వ్యక్తం అవుతున్నారు. తమిళనాడులో ఆర్థిక ప్రగతి వేగంగా జరుగుతుంది, అది గుర్తించాలి మనం. పారిశ్రామికీకరణ జరుగుతుంది, మరుగు సదుపాయాలు బాగా మెరుగుపడుతున్నాయి. మరి అక్కడ సంక్షేమ పథకాలను బాగా సమర్థంగా అమలు చేస్తున్నారు. పరిపాలన యంత్రాంగం కాస్త మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మంచి పరిపాలన అందిస్తుందన్న పేరుంది. అయినా కూడా ఆధునిక యుగంలో శరవేగంగా మార్పులు కావాలి, క్షణాల్లో మార్పులు కావాలి, వేగంగా మార్పులు కావాలని చెప్పిన భావం బహుశా ఉన్నది. దానికి తార్కాణమే ఎన్నిక. కాబట్టి ఓ పక్కన ఒక ఆశావాదం, ఒక అవకాశం, మరో పక్కన మనం వెంటనే త్వరపడి మెలుకోకపోయినట్టయితే, మన రాజకీయంలో ఉన్న పొరపాట్లు సవరించకపోతే మరి ప్రమాద కంటికి కూడా ఉన్నది. అది రాజకీయ పార్టీలు, అందులో సాంప్రదాయ రాజకీయ పార్టీలు, అధికారంలో జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీ మిత్రపక్షాలు కావచ్చు, రాష్ట్రాల అధికార మిత్ర పార్టీలు కావచ్చు, ఏదో మామూలు సాంప్రదాయ రాజకీయము, అసెంబ్లీల్లో గొడవలు, తిట్లు, శాపనార్థాలు, ఇది కాకుండా సమాజంలో అట్టడుగు ఏం జరుగుతుందో మనం గమనించాలి. గతంలో అలా సరిగ్గా సమయంలో గమనించకపోవడం చేత మనం శ్రీలంకలో చూసాం ఏం జరిగిందో. చివరికి 2 పార్టీలను తిరస్కరించి జనతా విముక్త పరిమాణ నాయకుడైనటువంటి అనురాగ్ కుమార్ దిశనాయకని అనూహ్యంగా ప్రధానమంత్రిగా చేశారు, ప్రజలు పట్టం కట్టారు. అట్లాగే బాలన్ షా మీకు పెద్ద దాదాపు విప్లవంలాగా జరిగి మీకు నేపాల్లో ప్రభుత్వాన్ని కూల్చేసిన తర్వాత అన్ని పార్టీలను కూడా ఇంటికి పంపించేసి కొత్తగా వచ్చిన ఒక ముఖాన్ని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అని చెప్పిన పేరుతో ఉన్నటువంటి కొత్తగా వచ్చిన పార్టీ, ఆ పార్టీ పేరుతో ఈ బాలేంద్ర షాని ప్రధానమంత్రిని చేశారు. కొంత తమిళనాడులో ఆ రకమైన భావజాలం కనిపిస్తుంది, కానీ అక్కడ పరిస్థితులు వేరు. శ్రీలంకలో కానీ లేకపోతే నేపాల్లో కానీ ఉన్న పార్టీలు పూర్తిగా ప్రజల మనసుల్లో చాలా అసహ్యాన్ని మూటగట్టుకుని విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయి లక్షలాది మంది ప్రజల ఆగ్రహ జ్వాలల్లో ప్రభుత్వాలు దగ్ధమైపోయి ఒక విప్లవంలాగా వచ్చి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఈ మార్పులు వచ్చినాయి. మరి తమిళనాడు అట్లా కాదు. ఉన్నంతలో దేశంలో సమర్థంగా పరిపాలిస్తున్నారు, ఆర్థిక ప్రగతి బాగా ఉంది అనుకున్నా జరిగిందంటే ప్రజల్లో చాలా వేగంగా జీవితాల్లో మార్పు రావాలన్న కోరిక స్పష్టం అవుతుంది. మరి ప్రజలకు నచ్చ చెప్పగలగాలి, అంత వేగంగా జరగకపోవచ్చని. ప్రజలకు భాగస్వామ్యాన్ని కల్పించాలి, అధికారాన్ని వికేంద్రీకరించాలి. ఈ రాజకీయం పూర్వకాలం ఉన్నట్టుగా, ఇప్పటిదాకా ఉన్నట్టుగా 30 కోట్లు ఇచ్చినట్టుగా ఎమ్మెల్యే సీటు, ఫలానా కులం వాడికే పదవులు, నా కుటుంబంలో వాడికే పదవులు అన్నది బహుశా చెల్లదేమో, చూడాలేమవుతుందో. ఎందుకంటే నేను విన్నంత వరకు ఈ తమిళనాడులో టీవీకే పార్టీ ఓట్లకి డబ్బులు పంచినట్టు కూడా దాఖలాలు లేవు. మిగతా దక్షిణాది రాష్ట్రాల్లాగా కేరళ మినహాయిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లాగా తమిళనాడులో కూడా 2 ప్రధాన పార్టీలు పుష్కలంగా డబ్బులు పంచినాయి. డబ్బులున్న వాళ్ళకే సీట్లు ఇస్తూ వస్తున్నాయి, ఇప్పుడు కూడా అలాగే చేశారు. కానీ విజయ పార్టీ అలా కూడా కాదు, డబ్బుల ప్రభావం లేకుండా నెగ్గారు. ఉన్నంతలో కాస్త మంచి పరిపాలన ఉన్నా కూడా. ఇది ఆలోచించదగ్గ అంశం, ఆహ్వానించదగ్గ అంశం. అదే సమయంలో కొంచెం మన జాగరూకత లేకపోయినట్టయితే, సకాలంలో మన రాజకీయ వ్యవస్థ స్పందించకపోతే ప్రమాదాన్ని సూచిస్తున్న అంశం. చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, పవన్ కళ్యాణ్ వాళ్ళకి రాని విజయం ఈ విజయ్కి ఎందుకు వస్తుందని మీరు అనుకుంటున్నారు? తెలియదు, అది నాకు తెలుసు అని మనం అనుకుంటే మనం మోసం చేసుకోవటం లెక్క. ఇప్పుడు చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ కావచ్చు, ఇంకా ఇతర పార్టీలు కావచ్చు, పాతుకుపోయినటువంటి పార్టీలు బలంగా ఉన్నప్పుడు, 2 పార్టీల మధ్య గట్టి పోటీ ఉన్నప్పుడు, 3వ పార్టీకి మన ఎన్నికల వ్యవస్థలో స్థానం చాలా తక్కువ. కాబట్టి ఆశ్చర్యమే కాదు. నేను కూడా ఊహించింది ఎన్నికలకు ముందు వస్తున్న వార్తల ప్రకారం చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీకి వచ్చినట్టుగా 15, 16, 17% ఓట్లు వస్తాయేమో, సుమారుగా ఆ రకంగానే సీట్లు వస్తాయేమో అనుకున్నాం. అంటే ఒక ప్రభావశీలమైన పార్టీగా ఉంటుంది, కానీ
బహుశా ఎన్నికల్లో వాళ్ళకు ఎవరు నెగ్గుతారు అనేది తేల్చడం, ఏ ఓట్లు ఎక్కువ లాగా వచ్చినాయి, సాంప్రదాయంగా డిఎంకే ఓటు వేసి వాళ్ళు ఎక్కువ మంది టీబీకేకి వేశారనుకోండి, డిఎంకే నష్టపోతుంది. సాంప్రదాయంగా ఏడీఎంకే వేసేవాళ్ళు టీబీకే వేశారనుకోండి, టీవీకే లాభం రాకపోయినా ఏడీఎంకే నష్టపోతుంది. అలా అనుకున్నాను తప్ప అసలు వాళ్ళని పక్కన పెట్టి టీవీకేనే విజయం సాధించే అవకాశం వస్తుందని చెప్పినది మనం ఊహించాల. అంచేత ఈ కారణంగా అని చెప్పలేం. కానీ నాకు అర్థమైనంత వరకు ప్రజల్లో వేగంగా మార్పులు రావాలని ఆకాంక్షకు అర్థమవుతోంది. సంప్రదాయ రాజకీయాలు ఉన్నట్టు కొనసాగిస్తే, ఇప్పుడు దాకా రాజకీయం ఏంటంటే 30-40 కోట్లు ఉంటే వాడికి సీట్ ఇస్తాం, వాడి కుటుంబంలో వాడికి సీట్ ఇస్తాం, కొన్ని కులాలను పెంచి ఆ కులం పేరుతోనే పెద్ద పెట్టేస్తాం. అంతేగాని సామర్థ్యము, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడము, మౌలికమైన మార్పులు తేవటము అది మాకు అనవసరం అని చెప్పని ఒక రాజకీయం ఆడుతోంది, దేశం నడుస్తుంది. దానికి కాలం చెందినట్టుగా కనిపిస్తుంది. అది కూడా మనం అనుకోవటమే కానీ అక్కడ ప్రజలతో మాట్లాడి మనం చెప్పట్లే, లేకపోతే ఈ ఫలితం ఇట్లా రాదు. అంచేత మిగతా రాష్ట్రాల్లో మరి ఒక ప్రయత్నం చేసిన పార్టీలకి పెద్ద ఇలాంటి విజయం రాకపోవడం ఆశ్చర్యం లేదు, దానిలో వారు తప్పుకోవడం దానిలో ఏం లేదు. ఇక్కడ రావడం దిగ్భ్రాంతికరమైంది, ఇది ఆశ్చర్యకరమైంది. ఇది మనం పరిశీలించాలి. అందున కాస్త మంచి పరిపాలన ఉందన్న పేరున్న రాష్ట్రం, ఆర్థిక ప్రగతి వేగంగా ఉన్న రాష్ట్రం, పారిశ్రామికీకరణ జరుగుతున్న రాష్ట్రం, పట్టణీకరణ దేశంలో అతి ఎక్కువ ఉన్న రాష్ట్రం తమిళనాడు. మీరు చిన్న రాష్ట్రాలు ఢిల్లీని గోవా తీసేస్తే 55% పైగా పట్టణీకరణ ఉన్న రాష్ట్రం తమిళనాడు, సగం పైగా, దేశంలో ఎక్కడ లేదు. అది పట్టణీకరణ ఉన్నప్పుడు ఏంటంటే ఆర్థిక ప్రగతి ఉన్నట్టు అర్థమవుతుంది, ఉపాధి కల్పన ఉన్నది, సంపద ఉన్నది, రాజకీయంలో కాస్త పరిణతి కూడా వస్తుంది, ఆలోచన కూడా వస్తుంది. అలాంటి రాష్ట్రంలో మరింత వేగంగా మార్పుని ప్రజలు కోరుకుంటున్నారు, ముఖ్యంగా అట్టడుగు వర్గాలు కోరుకుంటున్నారు. యువత కానీ, దళితులు కానీ, మైనారిటీలు కానీ వారు కోరుకుంటున్నారు. మరి అంత అద్భుతాలని రోజుల్లో చేసే శక్తి ప్రపంచంలో ఎవరట్లేదు. లాటరీలో మీకు అర్జెంటుగా డబ్బులు వస్తే కోటీశ్వరుడు కావచ్చు, కానీ అకస్మాత్తుగా అందరినీ కోటీశ్వరులు చేసే శక్తి ఎవరికి లేదు. ఆర్థిక ప్రగతి రావాల్సిందే, కొంతకాలం పాటు ఆ కుటుంబాలు, మన సమాజం కష్టపడవలసిందే, క్రమక్రమంగా మన జీవన ప్రమాణాలు పెరగవలసిందే. కానీ దానికి ప్రజల్ని తయారు చేయాలి, దానిలో భాగస్వాములు చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి విజయ్ ప్రతిపాదించిన వాటిలో 2 ఉన్నాయి. ఒకటి, దక్షిణాదిలో ఇతర రాష్ట్రాల్లో బాగా ప్రజల్లో ఆకర్షణ తీసుకొచ్చినటువంటి ఈ సంక్షేమ పథకాలన్నీ వాళ్ళు అక్కడ హామీలు ఇచ్చారు. అమ్మ ఒడి ఆంధ్రప్రదేశ్లో, అదే అమ్మ ఒడి లాంటిది వేరే పేరుతో అక్కడ పెడుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మహిళలకి 2,500 రూపాయల నెలకి, దానికి హామీ ఇచ్చారు. అట్లాగే మరికొన్ని ప్రతి పుట్టిన బిడ్డకు ఉంగరం ఇస్తామన్నారు, ప్రతి పెళ్లికి ఒక 8 గ్రాముల బంగారం ఇస్తామన్నారు, రుణాల మాఫీ చేస్తామన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. అంటే ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని సంక్షేమ పథకాలను కలబోసి ఇక్కడ కొత్తగా ప్రతిపాదించారు. దానివల్ల గెలిచారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే తమిళనాడులో సంక్షేమ పథకాలని ఏడీఎంకే చాలా కాలం నుంచి సమర్థంగా అమలు చేస్తున్నారు. అది కూడా ఒక ఊతం వచ్చి ఉండొచ్చు. కానీ అంటే నాకు అనిపిస్తుంది ఒక్కటే, ప్రజల్లో మరింత వేగంగా మా జీవితాల్లో మార్పులు రావాలని ఆకాంక్ష ఉన్నది. ఉన్న రాజకీయం మీద సంప్రదాయ రాజకీయం విరక్తి పెరుగుతున్నది. ఈ రెంటిని ఉపయోగించుకుని ఈ సాంప్రదాయ పార్టీలు, బలంగా పాతుకున్న పార్టీలు దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఇప్పుడు కాస్త ఈ అహంకారాన్ని వదిలి పాత పద్ధతులు కొనసాగిస్తే ప్రజలు ఎక్కడికి పోతారు, మా దగ్గరికి వస్తారని చెప్పినటువంటి భావాన్ని వదిలి కాస్త చిత్తశుద్ధితో ఏ మార్పులు ఎందుకు కావాలన్న దాని మీద దృష్టి పెట్టకపోయినట్టయితే రేపు పొద్దున చాలా ప్రమాదానికి దారితీయచ్చు, అస్థిరత్వానికి దారితీయచ్చు. ఇప్పుడు మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు ఏఐడిఎంకే మరియు డిఎంకేకి ఇంత వ్యతిరేకత వచ్చింది కదా సార్, కొత్త పార్టీ వస్తుంది. సో ఆ వ్యతిరేకత రావడానికి కారణం ఏంటి అని మీరు అనుకుంటున్నారు? అంత వ్యతిరేకత కూడా కనిపించదు. ఇప్పుడు చెప్తాం మనం, ఎలక్షన్ ఫలితాలు వచ్చిన తర్వాత వ్యతిరేకత ఉందని చెప్పి మనం చెప్తాం. ఎన్నికలకు ముందు ఎవరో కూడా ఇంత బలంగా వ్యతిరేక పవనాలు ఉన్నాయన్న భావాన్ని ఎవరో చూపెట్టాల. అలాగే 2 పార్టీలు కూడా తుడిచిపెట్టుకుపోలా. సుమారుగా వాళ్ళకు ఒక 20% పైన వచ్చినట్టున్నాయి, వీళ్ళకు 20% పైన వచ్చినట్టున్నాయి. ఒక 20% పైన బహుశా కొంచెం ఇంకా మరింత ఎక్కువ టీవీకి వచ్చినట్టు. అంటే ఒక ముక్కోణ పోటీ జరిగింది. ముక్కోణ పోటీల్లో వీళ్ళు కొంచెం 3-4% ఎక్కువ ఉంటారు. మనకు తుది ఫలితాలు శాతం ఓట్లు తెలియటం లేదు. దానివల్ల తేడా కనిపిస్తుంది. అయితే అవతల హేమాహేమీలు ఉన్నా కూడా, ప్రచారం అంతా వాళ్ళ పక్కన ఉన్నా కూడా, డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టినా కూడా, వాళ్ళకి బలమైనటువంటి బలమైన అంటే కనీసం జీవితంలో బాగా ప్రతిష్ఠున్న డిఎంకే పార్టీ కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ ఉన్నది, కమ్యూనిస్టులతో అలయన్స్ ఉన్నది, ఏడీఎంకేకి బీజేపీతో అలయన్స్ ఉన్నది, పిఎంకే పార్టీలో ఒక వర్గంతో అలయన్స్ ఉన్నది. కాబట్టి ఇలా బలమైనటువంటి అలయన్స్ ఉన్నా కూడా, సంకీర్ణాలు ఉన్నా కూడా దాన్ని జయించారు. ఓట్ల శాతంలో బహుశా అందరూ 20లో ఉన్నారు, వీళ్ళు కొంచెం 30 దగ్గరలో ఉండొచ్చు తుది ఫలితాలు చూస్తే. అంచేత ముక్కోణ పోటీ అవ్వడం వల్ల కూడా కలిసి వచ్చింది. కానీ ఎలా కలిసి వచ్చినా కూడా ఇది అనూహ్యమైన ఫలితం. అంటే ఖచ్చితంగా ఈ దేశంలో మనకు తెలియని జరుగుతుంది. ఒక పక్కన నేను ఇందాక చెప్పినట్టుగా ప్రజాస్వామ్యం అన్నా, ఎన్నికలన్నా, ప్రజలన్నా కూడా మన గౌరవం పెరగాలి. రెండో కంటికి తెలియకుండా, ఎవరు ఊహించకుండా ప్రజలు ఎంత నిశ్శబ్దంగా డబ్బుని కానీ, సంప్రదాయ రాజకీయాన్ని కానీ పక్కన పెట్టి ఓట్లు వేస్తారని ఎవరు ఊహించుండరు. అంటే ప్రజలకి ఎన్నిక నాడు ఎంత బలం ఉన్నది, ఎంత మార్పుని
పూర్తిగా శాంతియుతంగా ఏ హింస లేకుండా నిశ్శబ్దంగా ప్రజలు సాధించగలిగినందుకు తమిళనాడు గొప్ప తార్కాణం. అదే సమయంలో నేను ఇందాక చెప్పినట్టుగా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. శరవేగంగా మార్పులు కావాలి, జీవితాలు బాగుపడాలని కోరిక ఉన్నది. శరవేగంగా అద్భుతాలు సృష్టించడం ఎవరికి సాధ్యం కాదు. కాబట్టి ప్రజల్ని ఒప్పించడం ఎట్లాగా, ఈ పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలో ప్రజల్ని, సామాన్య ప్రజల్ని, దళితుల్ని, బలహీన వర్గాలని, నిరుపేదల్ని భాగస్వాములను చేయటం ఎట్లాగా, వాళ్ళలో ఉన్న అసంతృప్తి లేకపోతే ఆకాంక్షలకి ఒక సరైన మార్గాన్ని చూపెట్టడం ఎట్లాగా, స్థానికంగా బలం అధికారం ఇవ్వటం ఎట్లాగా. బహుశా ఇప్పటిదాకా ఆ పని జరగల దేశంలో. నిజమైన ప్రజాస్వామ్యం కోసం చెప్పని అధికారులు వికేంద్రీకరణ జరగల, ప్రజల్ని భాగస్వాములను చేయాల. ఈ విజయ్ పార్టీ ఎన్నిక బహుశా దానికి దారి తీస్తే చాలా సంతోషం. అది దేశానికి మంచి పరిణామం అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.